వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నుంచి వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన వేమిరెడ్డితో పాటు ఈ రోజున ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా త్వరలోనే టీడీపీ జెండా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. దాన్ని ఎండార్స్ చేసే విధంగా కూడా అటు వేమిరెడ్డి కానీ ఇటు మాగుంట కానీ జగన్తోని డీలింగ్ అయ్యే విధంగా గత కొన్ని రోజులుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అదే సమయంలో మాగుంటను తీసుకుని ఒంగోలు పార్లమెంట్ టికెట్కు, అదేవిధంగా వేమిరెడ్డిని తీసుకుని నెల్లూరు ఎంపీ టికెట్ అనౌన్స్ చేసేందుకు కూడా చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. టీడీపీకి ప్రస్తుతం అక్కడ రెండు చోట్ల ఉన్న అవసరం దృష్ట్యా వాళ్ళిద్దరూ పార్టీలోకి వచ్చినట్లయితే వాళ్ళిద్దరికీ కూడా రెడ్ కార్డ్ పెరిపరిచే అవకాశం ఉందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లోనే ఇప్పటిదాకా వీళ్ళిద్దరూ పార్టీలోకి వస్తారన్న ఒక సమాచారంతోనే ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు ఆ రెండు స్థానాలను కూడా హోల్డ్ చేస్తూ వచ్చారు. ఆయన అతి కీలక స్థానాలకు కొన్ని చోట్ల అభ్యర్థిని ఆల్రెడీ సెలెక్ట్ చేసినప్పటికీ ఇంకా కేవలం వాళ్ళ అనౌన్స్మెంట్ మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ అత్యంత కీలకమైన ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఆ పక్కనే ఉన్న నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎంపీ సీట్ల విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు ఇప్పటిదాకా వాళ్ళిద్దరి కోసమే వెయిట్ చేసినట్టుగా ప్రస్తుతం ఉన్న వాతావరణం చూస్తే మనకు అర్థమవుతుంది. సో దాన్ని నిజం చేసే విధంగా ఈరోజు అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విషయంలోనూ, అదేవిధంగా ఇటు మాగుంట శ్రీనివాసరెడ్డి విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మాత్రం ఈ రోజున వాళ్ళిద్దరినీ పార్టీని విడిచి వెళ్ళిపోయేలాగా చేస్తూ వస్తుంది. సో తాను కోరింది అదే, వాళ్ళు చేస్తుంది అదే అన్న విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి తీరు ఉందనుకోవాలి వీళ్ళిద్దరి విషయంలో. అత్యంత సీనియర్ నేతలుగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డిని కానీ అదేవిధంగా వేమిరెడ్డిని కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అవమానించిన తీరు అటు సోషల్ మీడియాలో ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వైరల్ అవుతూ వస్తుంది. ఇక ఇదే సమయంలో వాళ్ళిద్దరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అందుబాటులో లేకపోవడం ఒక ఎత్తు అయితే, పూర్తి స్థాయిలో వైసీపీ నుంచి పక్కకు తప్పుకోవాలని ఆలోచన చేయడం మరొక ఎత్తు అని అనుకోవాలి. సో అసలు ఇలాంటి ఒక సాలిడ్ ఎంపీలుగా వాళ్ళిద్దరు వైఎస్ఆర్సీపీ వైపు నుంచున్నారు. ఒకరు రాజ్యసభను రిప్రజెంట్ చేస్తే మరొకరు లోక్సభను రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. అలాంటి ఎంపీలు ఈ రోజున ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు పదే పదే వాళ్ళని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? అసలు మాగుంట లాంటి వాళ్ళు సాఫ్ట్ టార్గెట్ ఎందుకు అవుతూ వచ్చారు? సో ఈ రోజు వీళ్ళకి టీడీపీలోకి వెళ్ళినట్లయితే వీళ్ళకి అదే స్థాయిలో ప్రాముఖ్యత దక్కుతుందా? ఈ అంశాలన్నీ కూడా ఈ రోజున హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి, అటు ఉమ్మడి ప్రకాశంలో అండ్ దెన్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో. అసలు ఈ సిచ్యువేషన్ కారణం ఏంటో తెలుసుకోవాలంటే గతంలో జరిగిన పరిణామాలను కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ముందుగా మాగుంట శ్రీనివాసరెడ్డి విషయానికి వచ్చినట్లయితే కూడా మాగుంట ఫ్యామిలీకి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. వాళ్ళ బ్రదర్ అయిన మాగుంట సుబ్రహ్మరెడ్డి అప్పట్లో ఎంపీగా పనిచేయడం కానీ, ఆయన నక్సలైట్ కాల్పుల్లో చనిపోవడం కానీ, ఆ తర్వాత రోజుల్లో ఆయన తరపున ఆయన భార్య అయిన పార్వతమ్మ కొన్ని రోజుల పాటు రిప్రజెంట్ చేయడం కానీ రాజకీయాలను. ఇక ఆ తర్వాత వాళ్ళ వారసుడుగా మాగుంట శ్రీనివాసరెడ్డి రాజకీయ రంగేట్రం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా ఆయన ఎంపీగా పనిచేస్తున్నారు. అలా సుదీర్ఘకాలం పార్టీ ఏదైనా సరే తనకంటూ కూడా ఒక ఇండివిజువల్ ఇమేజ్ అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాగుంట క్రియేట్ చేసుకోగలిగారు. తనకంటూ కూడా ఆ ఫ్యామిలీ, మాగుంట ఫ్యామిలీ ఒక ఓన్గా సెల్ఫ్ ఇమేజ్ని అయితే క్రియేట్ చేసుకుంది. ఆ క్రేజ్ అయితే ఉంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. ఇక ఎట్ ద సేమ్ టైం చూసినట్లయితే వివాదాలకు దూరంగా ఉంటాడన్న పేరు కానీ, సో అజాత శత్రువు అన్న పేరు కానీ మాగుంట శ్రీనివాసరెడ్డికి ఉంటూ వచ్చింది. ఆ టెంపోనైతే ఎన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా పార్టీ ఏదైనా సరే ఆ టెంపోనైతే మాగుంట శ్రీనివాసరెడ్డి అలాగే మెయింటైన్ చేస్తూ వచ్చారని అనుకోవాలి. ఇక అదే సమయంలో అటు కాంగ్రెస్తో ఉన్న ఒక సాన్నిహిత్యం కారణంగా ఇటు బాలినేని లాంటి వాళ్ళతో కూడా వాళ్ళిద్దరూ కో అసోసియేట్స్గానే ఉంటూ వచ్చారు రాజకీయాల్లో కూడా. అటు కాంగ్రెస్లో వాళ్ళిద్దరూ చక్రం తిప్పిన సందర్భాలు ఉన్నాయి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో, ఈవెన్ వైఎస్ఆర్సీపీలో కూడా. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే అలాంటి మాగుంట గత ఎన్నికల సమయంలో మనం చూసినట్లయితే టీడీపీ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోవడం జరిగింది. ఇక ఆ తర్వాత చంద్రబాబు నాయుడిని విడిచిపెట్టి ఆయన 2019 ఎన్నికల కంటే ముందు మాగుంట శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. సో వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన వెంటనే కూడా అక్కడ ప్రతికూలత అయితే ఎదురైంది మాగుంట శ్రీనివాసరెడ్డికి బికాజ్ ఆఫ్ సుబ్బారెడ్డి కారణంగా. ఆ రోజు సుబ్బారెడ్డి అప్పటికే ఒంగోలు ఎంపీగా ఉన్నారాయన. సో ఆ ఎంపీగా ఉన్న పరిస్థితుల్లో తనను పక్కన పెట్టి మాగుంటని పార్టీలోకి తేవడం మీద సుబ్బారెడ్డి అలకబూనిన పరిస్థితి కూడా ఉంది. వైఎస్ఆర్సీపీలో మగాళ్ళు లేక మాగుంటను తీసుకొస్తున్నారంటూ కూడా సుబ్బారెడ్డి చాలా హార్ష్ కామెంట్స్ కూడా చేసిన సందర్భం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి తన సొంత బాబాయ్ అయిన సుబ్బారెడ్డిని కన్విన్స్ చేస్తూ ఆ రోజు ఆ టికెట్ను మాగుంట శ్రీనివాసరెడ్డికి అనౌన్స్ చేస్తున్నారు. దెన్ ఆ ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి వే ఉన్నా, వైసీపీ ఒక్క ఛాన్స్ వే ఉన్నప్పటికీ తనకంటూ కూడా ఒక సెల్ఫ్ ఇమేజ్ అయితే ఉంది మాగుంటకు. సో ఆ ఇమేజ్తో పాటు జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ కూడా తోడవడం, ఆ ఎన్నికల్లో ఆయన ఎంపీగా గెలవడం జరిగింది. సో ఆ పరిణామాల తర్వాత సుబ్బారెడ్డికి ఎవరైతే ముందుగానే హామీ ఇచ్చినట్లు తన బాబాయ్కి ఆయనకి టీటీడీ బోర్డు చైర్మన్ పదవి కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి. వరుసగా 2 సార్లు రెన్యువల్ కూడా చేశారు దాన్ని. ఆ తర్వాత ఇటీవలే ఆ బాధ్యతలు భూమనకి ఇచ్చున్నారు. ఆ ప్లేస్ ఈ రోజున సుబ్బారెడ్డిని తీసుకెళ్లి ఉత్తరాంధ్ర కీలక బాధ్యతల్లోని జగన్మోహన్ రెడ్డి నియమించారు. తాజాగా వైఎస్ఆర్సీపీ ఖాతాలో రాబోతున్న 3 రాజ్యసభ సీట్లలో ఒక సీట్ను తన బాబాయ్ సుబ్బారెడ్డి కూడా ఆయన కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. సో ఇక్కడ మాగుంట శ్రీనివాసరెడ్డి విషయానికి వచ్చినట్లయితే గత ఎన్నికల్లో ఆయన అక్కడి నుంచి ఎంపీగా గెలిచినప్పటి
మారినప్పటి నుంచి కూడా పూర్తిగా ఏదైతే శ్రీనివాసులు రెడ్డి వాయిస్లెస్గా మారారు, వైసీపీలో ఉన్న కొన్ని విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఎంపీలందరూ డమ్మీలుగానే మారున్నారు. ఇటీవలే సంజీవ్ లాంటి వాళ్ళు పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతూ కూడా, శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు పవర్ ఉన్నా కూడా, పార్టీకి పవర్ ఉన్నా మాకు పవర్ లేదంటూ పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి కేసుల కారణంగా అటు బీజేపీ తీసుకున్న కొన్ని నిర్ణయాలను మేము వ్యతిరేకించలేకపోతున్నాం హౌస్లో అంటూ కూడా వాళ్ళు మాట్లాడిన సిచ్యువేషన్ ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లోనే మాగుంట మాత్రం చాలా సైలెంట్గానే ఉంటూ వచ్చారు. ఆ టెంపోనైతే మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే లిక్కర్ మాఫియా వ్యవహారం తెర మీదకి రావడం కానీ, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్న ఫైట్లో ఆ క్రమంలో కవిత లాంటి వాళ్ళ అరెస్టులు కానీ, కవిత లాంటి వాళ్ళని ఈడీ విచారించి ఆమె అరెస్ట్ అంటూ కూడా అప్పుడు వచ్చిన వార్తలు. ఈ సమయంలోనే సౌత్ కింగ్ పిన్గా ఉన్న కవితను పోలీసులు ఇంట్రాగేట్ చేసే ప్రయత్నం చేశారు ఈడీ అధికారులు. సో ఈ క్రమంలోనే సౌత్లో ఉన్న లింకులు, ప్రత్యేకించి ఏపీలో ఉన్న లింకులు కూడా బయటపడ్డాయి. విజయసాయిరెడ్డి అల్లుడు వరుసైన శరత్చంద్రారెడ్డితో పాటు ఆ రోజున రాఘవరెడ్డిని కూడా, మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకైన రాఘవరెడ్డిని కూడా ఆ రోజున ఈడీ అరెస్ట్ కూడా చేసింది. ఆయన జైల్లో కూడా సుదీర్ఘ కాలం ఉన్నారు. అయితే అప్పటి నుంచి కూడా పార్టీతో మాగుంట డీలింక్ అవుతూ వచ్చారు. తన కొడుకు స్వయంగా అరెస్ట్ అయిన జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో తను పట్టించుకోలేదనే ఆవేదన ఉంది ఆయనకు. తన పార్టీకి అఫిషియల్ ఎంపీగా ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తను దూరం పెట్టారనే ఒక ఆవేదన అయితే మాగుంటలో ఉంది, ఆయన వర్గంలో కూడా ఉంది. సో ఈ ఇష్యూ జరిగిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి నిజంగానే మాగుంటని పార్టీకి డీలింగ్ చేస్తూ వచ్చారు. అంతగా ఆయన కన్సిడర్ చేసి పార్టీలో తాను దగ్గరికి తీసుకొని అన్వయించిన సందర్భాలు కూడా లేవనే చెప్పుకోవాలి. అప్పటి నుంచే మాగుంటకు సంబంధించి అనేక రకాల స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి. ఇక ఎప్పుడైతే ఎన్నికలకు దగ్గర పడుతున్న ఈ సమయంలో బాలినేని లాంటి వాళ్ళు కూడా మాగుంటకి ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందే అంటూ కూడా పట్టుబట్టిన పరిస్థితి అయితే ఉంది. సుదీర్ఘకాలం శ్రీనివాసరెడ్డి అలాంటి డిమాండ్ పెట్టినప్పటికీ జగన్మోహన్ రెడ్డి లైట్ తీసుకున్న సిచ్యువేషన్లో ఈరోజు బాలినేని కూడా పూర్తి స్థాయిలో సైలెంట్ అయిపోయి ఉన్నారు. సో అలాంటి సమయంలో లేటెస్ట్గా మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి మోడీని కలిసేందుకు ఢిల్లీ వెళ్ళడం కానీ, ఆ పర్యటన అయిపోయి బయటకు వస్తున్న సమయంలో మాగుంట లాంటి వాళ్ళు నమస్కారం చేసినా కనీసం ఆయనకి తిరిగి నమస్కారం చేయకుండా పక్కకు వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా నేషనల్ మీడియాతో పాటు జాతీయ స్థాయి మీడియాతో పాటు లోకల్ మీడియాలో కూడా హైలైట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఈరోజు మాగుంటకైతే ఒక క్లారిటీ వచ్చింది. ఆయన పార్టీ విడిచి వెళ్ళబోతున్నారన్న చర్చ అయితే హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఇక అదే సమయంలో మనం వేమిరెడ్డి గురించి కూడా చెప్పుకోవాలి. నెల్లూరు జిల్లా నుంచి ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా వేమిరెడ్డి ఎదుగుతూ వచ్చారు. తనతో పాటు ఆయన భార్య ప్రశాంతికి కూడా అదే స్థాయిలో ఒక రెప్యుటేషన్ ఉండింది సోషల్ యాక్టివిటీస్లో కూడా. ఆ తర్వాత చూసినట్టయితే అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డితో 2014 ఎన్నికల తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డితోనే అసోసియేట్ అయ్యే ప్రయత్నం చేశారు. 19 ఎన్నికల కంటే ముందు ఆయనకు రాజ్యసభ పదవిని కూడా జగన్మోహన్ రెడ్డి కట్టబెడతాం జరిగింది. ఒక మేకపాటి లాంటి వాళ్ళు అనారోగ్య కారణాలతో రెస్ట్ తీసుకున్న పరిస్థితుల్లో ఒక వేమిరెడ్డి లాంటి వాళ్ళు ఆ ప్లేస్ని రీప్లేస్ చేసే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్సీపీ తరఫున. 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి అర్ధబలం అంగబలం పుష్కలంగా అందించడంలో కూడా వేమిరెడ్డి లాంటి వాళ్ళు పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పార్టీని సక్సెస్ బాట్ అయితే పట్టించగలిగారు. సో ఆ స్థాయిలో వేమిరెడ్డి పార్టీని హోల్డ్ చేస్తూ వచ్చారనుకోవాలి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో. అయితే ఎన్నికలు అయిపోయినాయి. ఆయన రాజ్యసభ సభ్యుడిగా సక్సెస్ఫుల్గా కొనసాగుతూ వచ్చారు. అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి మాత్రం కోటమిరెడ్డి తన పార్టీని వీడి టీడీపీకి వెళ్ళిన కారణంగా నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని తీసుకెళ్లి కోటమిరెడ్డి ప్లేస్ అయిన నెల్లూరు రూరల్లోని ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు నెల్లూరు ఎంపీ స్థానం ఖాళీగా ఉంది. అటు మేకపాటి ఫ్యామిలీ, మేకపాటి రాజమోహన్ రెడ్డి తన అనారోగ్య కారణాలతో ఇప్పుడు పోటీ చేసే పరిస్థితుల్లో లేరని అనుకోవాలి, తన వయసు రీత్యా కూడా. సో అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వేమిరెడ్డిని అక్కడి నుంచి పోటీ చేయించాలని ఒక ప్రపోజల్ పెడతాం జరిగింది. అయితే తాను అక్కడి నుంచి పోటీ చేయాలంటే తాను అడిగిన చోట్ల పాటు తన భార్యకు కూడా టికెట్ ఇవ్వాలని ఒక డిమాండ్ను, అంటే టోటల్గా ఒక 3 టికెట్లు అసెంబ్లీ టికెట్లు తనకు కేటాయించాలని ఆయన డిమాండ్ పెట్టినట్టు చర్చ జరిగింది. అదే సమయంలో నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ విషయంలో కూడా ఒక నెగోషియేషన్ అయితే ఉంది వేమిరెడ్డి ఫ్యామిలీకి. సో అనిల్ కుమార్ యాదవ్ ప్లేస్లో తన భార్య ప్రశాంత్కి టికెట్ ఇవ్వాలని వేమిరెడ్డి అడిగినట్టు ప్రచారం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం చివరి నిమిషం వరకు అలాగే అంటూ చెప్తూ వచ్చి లాస్ట్ మినిట్లో అనిల్ కుమార్ యాదవ్ని తీసుకెళ్లి నర్సరావుపేట ఎంపీగా అనౌన్స్ చేస్తున్నారు. సో మొన్నటి నుంచి కూడా వేమిరెడ్డి తన భార్య ప్రశాంత్కి నెల్లూరు సిటీ టికెట్ అడుగుతున్నారనే ప్రచారం కూడా ఉంది. సో అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చూసినట్లయితే నర్సరావుపేట ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ని పంపించే ప్రయత్నం చేశారు. ఇక తన భార్యకి రూట్ క్లియర్ అయినట్టే, తను అడిగిన సీటు వచ్చినట్టే అని కూడా వేమిరెడ్డి అంచనాలు వేస్తున్న ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి అనిల్ అనుచరులైన ఖలీల్కి సిటీ టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే అటు ప్రశాంత్కి టికెట్ లేనట్టే అని కూడా జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక దాంతోపాటు తాను కోరిన మిగతా 2 సీట్ల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా తనకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయలేదు. దీంతో ఈరోజు వేమిరెడ్డి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేశారనే వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కూడా పూర్తి స్థాయిలో ఆయన సైలెంట్గా విదేశాలకు వెళ్లారనే చర్చ కూడా జరుగుతోంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కూడా అటు వేమిరెడ్డి లాంటి వాళ్ళు ఆయన వెంట లేకపోవడం కూడా ఈ రోజున చర్చనీయాంశం అవుతూ వస్తుంది. అయితే ఇదే సమయంలో అటు వేమిరెడ్డి మీద ఇటు మాగుంట మీద కూడా టీడీపీ ఫోకస్ పెట్టింది. సో వాళ్ళిద్దరినీ కూడా టీడీపీలోకి వచ్చినట్లయితే అదే స్థాయిలో వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసేందుకు కూడా టీడీపీ ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ఆ స్థాయిలో ఒక సాలిడ్ అభ్యర్థి ఇప్పుడు ఒంగోలు ఎంపీగా టీడీపీకి అవసరం. అండ్ దెన్
నెల్లూరు ఎంపీగా కూడా టీడీపీకి అవసరమే. గతంలో ఆదాల్ లాంటి వాళ్ళు ఇప్పుడు పార్టీని వదిలిపెట్టిపోయి ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు చంద్రబాబు నాయుడుతో ఇప్పటికే వాళ్ళిద్దరూ టచ్లోకి వచ్చారన్న ప్రచారం ఉంది. ఇద్దరు పార్టీ జెండా కప్పుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీని విడిచి అదే రోజున వాళ్ళిద్దరికీ కూడా ఆ 2 ఎంపీ స్థానాలు అనౌన్స్ చేయడం ఖాయమంటున్నారు. సో అలా చూసుకున్న నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి అండ్ దెన్ ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. సో ఆ దిశగా వాళ్ళిద్దరు ప్రయత్నాలకు టీడీపీ కూడా ఈ రోజున పూర్తి స్థాయిలో ఆహ్వానం అయితే పలుకుతూ ఉంది. మరి ఈ ఫీజిబిలిటీలో వాళ్ళిద్దరూ కూడా ఎంతవరకు ఫిట్ అవుతారు, ఈ సమీకరణాల్లో ఎంతవరకు కూడా రేపటి ఎన్నికల్లో టీడీపీకి వర్కౌట్ అవుతాయనేది కూడా మనం చూడాల్సి